కరుణామయుడ, జీవం గల మా నాయన, జీవాధిపతి, మీకే వేలాది వేల స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, రాత్రంటే మమ్మల్ని కాచి ఉదయ కాలపు వేళ మీ బంగారు పాదముల వద్ద నాన్న చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందులకే వేలాది వేల స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నాయన తండ్రి, ప్రార్థనలో, పాటల్లో నానా తండ్రి మీరు ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఉదయకాలం 3 గంటల నుండి ప్రార్థిస్తున్నా నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. కోర్ కమిటీలోని ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. చేరి వచ్చిన వారినందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి అక్కర్లు తీర్చండి. దేవా తండ్రి, ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకే మరొకసారి మీకు వేలాది వేల స్థుతులు, స్తోత్రాలయ్యా. నానా తండ్రి, ప్రభా నీవే ఉన్నవాడను అనువాడని దేవుడుగా మీరున్నందులకై స్తోత్రములు. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు తండ్రి. ఉదయ కాలపు వేళ మా కొరకై నాయన మీరు సిద్ధపరిచిన నీ బిడను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన బ్రదర్ గారిని దీవించండి. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. పిల్లల్ని దీవించండి నాయన. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా, నీడగా ఉంటూ నాయన కాపాడుతూ రమ్మని వేడుకుంటున్నాను నాయన. తండ్రి, సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాను. ఆత్మల సంపాదనను భారం కలిగి నీ బిడ్డ పరిచర్య చేస్తుండగా నా తండ్రి నీ బిడ్డతో కూడా ఉండమని వేడుకుంటున్నానయ్యా. ఉదయకాలని నాన్న మా కొరకై సిద్ధపరిచిన జీవాహారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ బిడ్డ వాక్యం విత్తుచుండగా అయ్యా నీ బిడ్డను ఆత్మతో నింపండి ప్రభా. పిలువ చాటున మరుగుపరచండి. మాకు కావలసిన ఆహారం అందించమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, మేము కూడా భక్తితోను వణుకుతోను ప్రభా నాయనా తండ్రి అయ్యా నాన్న వాక్యాన్ని విని ప్రభా నాన్న మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నాయన మేము జీవించడానికి సహాయపడండి. అయ్యా నాన్న ఈ సత్య సువార్తను ప్రకటించే వారంగా మీకు సాక్షులంగా ఉండుటకు నాయన కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, నీ బిడ్డను ఆశ్రయించమని ఆయన చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎలీషా బాబాయ్ గారు మన అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. బ్రదర్ ఎలీషా బాబాయ్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోనే పెద్దపాలెం అండి. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బీఈడి విద్యలను అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత శాస్త్ర లెక్చరర్ గా పనిచేశారండి. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు అయ్యగారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకొని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్ గా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు, వీరికి 2 బిడ్డలు, జషూరన్ మరియు పెర్సిస్. దేవుడు అయ్యగారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ బ్రదర్. Thank you very much for your kind introduction. ఈ ఉదయకాల సమయం మనం అందరం ఈ వర్చువల్ మీట్లో ఈ రీతిలో గ్యాదర్ అవటానికి ప్రభు మనకు చూపించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఉదయకాలం 3 గంటల నుంచి ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనా వీరులకు క్రీస్తేసు వారి జీవం కలిగిన నామములో వందనాలు తెలియచేస్తూ వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని దాని గురించిన కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో నుంచి కొర్నేలి లైఫ్ లో నుంచి కొన్ని మాటలను మనం ఈ ఉదయకాలం ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ
దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యాలను దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్ర ధరినున్న సీమోనను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఈ మాటల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కొర్నేలి లైఫ్ గురించినటువంటి కొన్ని సంగతులు మనం చాలాసార్లు చదువుంటాం. దీని మీద ప్రసంగాలు కూడా చేసుంటాం. అయినా ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవటం కోసమని ఈ విషయాలు చెప్పాలి అని ఆలోచన వచ్చి దీన్ని తీసుకోవటం జరిగింది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో నపుంసకుని జీవితం. అతను హాము వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు షేము వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. 10వ అధ్యాయంలో కొర్నేలి యాపేతు సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు నోవహు కుమారులాగా వీళ్ళ దగ్గర నుంచే దేశాలు వచ్చినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు ఏ జనాంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. అందరూ అంతటా మార్మన్స్ పొందాలనేది దేవుని చిత్తం. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా జీవించే వాళ్ళు ఉంటారు అనేది దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఆ విషయాల్ని ఆలోచన చేస్తూ ప్రతి జనాంగం నుంచి దేవుడు ఒక్కొక్కరిని రేపుకుంటున్నట్టు మనకి లేఖనాల్లో అర్థం అవుతా ఉంటుంది. కొర్నేలి గురించి ఇక్కడ రాయబడిన మాటలు, శతాధిపతి అంటే 100 మంది మీద ఇతను అధికారి, సహస్రాధిపతి 1000 మంది మీద అధికారి, దశాధిపతి 10 మంది మీద అధికారి అన్నట్టు. ఇతను శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత చాలా కీలకమైన పోస్టు. మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చే జాబ్ అయితే కాదు. ఏ టైంలో ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో, ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడు వస్తాయో 24/7 అవైలబుల్గా ఉండాల్సినటువంటి జాబ్. తర్వాత ఇతడు యూదుడు కాదు, యూదేతరుడు, అన్యుడు. ఇంత బిజీగా ఉండే పర్సన్ ఆయన జీవితంలో నుంచి 4 విషయాలు మీతో మాట్లాడాలనుకున్న సమయాన్ని బట్టి. ఒకటి, ఆయన దేవునితో కలిగి ఉన్న వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఎలా ఉంది, ఇంటిమసీ విత్ గాడ్ ఎలా ఉంది అనేది ఒకటి. రెండోది, ఫ్యామిలీని ఎలా దేవునిలో ఉంచాడు అనేది. జాబ్లో తను ఎలా ఉన్నాడు అనేది. నాలుగోది, పరిచర్య పట్ల ఎలా ఉన్నాడు అనే ఈ 4 విషయాలు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నా, ఒకవేళ టైం పర్మిట్ చేస్తే. ఈ విషయాలన్నిటినీ ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉండే పర్సను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సినటువంటి జాబు, చాలా హై క్యాడర్లో ఉన్నటువంటి డిఎస్పి ఆ లెవెల్లో ఉన్నటువంటి పర్సన్
దేవునితో ఎలా గడుపుతున్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు 2వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 4వ వచనంలో దేవుని దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని అని దేవుని దూత సాక్ష్యం ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ నన్ను ఆలోచింప చేసింది ఏంటంటే, ఇంత బిజీగా ఉండే పర్సన్ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు అని రాశారేంట్లా అని నేను కొంచెం ఆలోచన చేశాను. ఏదో ఒకవేళ భక్తి ఉంటే కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఇక అలా ఉండొచ్చు. బట్ అక్కడ రాసిన మాట ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. అంటే ఖాళీ దొరికినప్పుడల్లా దేవునితో సమయం గడపాలనే తృష్ట కలిగిన వ్యక్తి. సమయం దొరికినప్పుడల్లా నా దేవునితో నేను గడపాలి. నా దేవునితో నేను మాట్లాడాలి. నా దేవుని ప్రేమ నాకు అర్థమైంది కాబట్టి. అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది దీనికి? సహజంగా కొంతమంది విశ్వాసుల జీవితాలు చూస్తున్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చాలా బాగుంటారు. అసలు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరుగులెత్తారు. ఎక్కడ వాక్యం అంటే అక్కడ పరుగులెత్తారు. వ్యక్తిగతంగా కూడా దేవునితో తృప్తికరమైన సమయం గడుపుతా ఉంటారు. కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ డేస్ గడిచే కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ కామన్‌గా ఆసక్తి మందగించటం అనేది మనం నేటి సమాజంలో, సంఘంలో చూస్తున్నటువంటి సత్యం ఇది. కానీ ఇతని గురించి ఈ మాటలు రాసినప్పుడు ఏ మాటలు ఇతన్ని ఎంతగా ప్రేరేపించుంటాయి? ఒక హై క్యాడర్ అయ్యుండి, వెల్ నోన్ క్యాడర్ అయ్యుండి, హైలీ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం ఏంటి? సమయం దొరికినప్పుడల్లా ప్రభువుతో గడపాలనే తృష్ణ రావటం ఏంటి? అని ఆలోచిస్తున్నప్పుడు మనందరూ తెలిసినయే మళ్ళొకసారి గుర్తు చేసుకుంటాం అంతే. ఏంటంటే అతనికి తన దేవుడెవరో బాగా తెలుసు. ఒక పీఎంతో మాట్లాడే అవకాశం నీకు నాకొస్తే ఎలా ఫీల్ అవుతాం? వైట్ హౌస్‌లో ఉండే ట్రంప్‌తో మాట్లాడే అవకాశం నీకు నాకొస్తే ఎలా ఫీల్ అవుతాం? అర్థం చేసుకుందాం. ఇక్కడ కొర్నేలీకి ఆయన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయనతో మాట్లాడే గొప్ప అవకాశం నాకు కూడా దొరికింది. ఇది నాకు గొప్ప భాగ్యం. ఇది గొప్ప భాగ్యంగా ఆయన తీసుకుంటున్నాడు. తర్వాత ప్రతిరోజు ఆయనతో మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఒకవేళ ఆఫీసర్ అన్నా ఏంటి ఇన్ని సార్లు వస్తున్నావు అని అనుకుంటాడేమో గాని, ఈయన మాత్రం విసుక్కునే దేవుడు కాదు. సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడే అవకాశం దేవుడు నాకు కూడా ఇచ్చాడు. నాకు కూడా దొరికింది. ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు. నేను పోగొట్టుకున్న అవకాశాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారేమో. అందుకే ఇందాక మీరు 3కి లేచి ప్రార్థన చేస్తున్నారన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. దేవునితో మాట్లాడటానికి, ప్రార్థనలో గడపటానికి ఈ తృష్ణ, ఈ తపన, ఈ డిజైర్ మనకు కావాలి. మనకు కావాలి.
మన దేవుడు ఎంత గొప్ప దేవుడో అర్థమైతే మనం లెగకుండా ఉండలేమండి. ప్రార్థన చేయకుండా ఉండలేం. మన దేవుని యొక్క గొప్పతనం అర్థం కాకుండా మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేం. కాబట్టి ఈ మాటల్ని ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. మన దేవుని యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుందా? అది ప్రివిలేజ్‌గా భావిస్తున్నామా? లేకపోతే ఏముందిలే అన్నట్టు తీసుకుంటున్నావా? ఎలా తీసుకుంటున్నావు అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నాకు నేను, మీకు మీరు ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి కొర్నేలి లైఫ్‌లో నేను అనుకుంటాను, ఇది నాకు దొరికిన భాగ్యం. కాబట్టి ఈ టైంని నేను కోల్పోను. అమ్మో! ఈయన చెప్పే మాటలు నాకెవరు చెప్పరు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ నాకు దొరకడు. ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ నాకు దొరకడు. ఈ టైం పోతే మళ్ళీ నాకు రాదు అనే ఆతృత అనేది చాలా అవసరం. తర్వాత ఒక టైంని అనుకొని, ఆ టైంకి ప్రభువుని కలవాలనే తృష్ణ. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ప్రేయర్‌లో. ఒక డిసిప్లిన్డ్ లైఫ్. కొంతమంది ఎప్పుడు లెగిస్తే అప్పుడు అన్నట్టు ఉంటారు. కానీ మన జీవితంలో ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 4-6 నా ప్రేయర్ టైమ్ అనో, లేకపోతే 5-7 నా ప్రేయర్ టైమ్ అనో, మనకంటూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉండాలి. ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉండాలి. ఓహో! ఈ టైంలో వీళ్ళు ప్రేయర్‌లో ఉంటారండి. ఉండాలది. కాబట్టి డిసిప్లిన్డ్ లైఫ్ కలిగినటువంటి వ్యక్తిగా కొర్నేలి మనకిక్కడ కనిపిస్తా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సహోదరులారా అర్థమవుతుందా ఈ మాటలు? ఉందా ఈ డిసిప్లిన్ మనకి? నీకు నాకు ఉందా? ఉదయకాలం లెగవగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నామా? నశించిపోతున్న ఆత్మల కోసం, మన కుటుంబాల కోసం, మన ఫ్రెండ్స్ కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయగలిగే స్థితిలో ఉంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ ఇంకా అలాంటి స్థితిలోకి రాకపోతే ప్రేమతో కొర్నేలి లైఫ్ నిన్ను నన్ను ఛాలెంజ్ చేస్తుంది. అమ్మో! ఈ సమయం నేను కోల్పోనయ్యా. అవసరమైతే నా నిద్రనైనా తగ్గించుకుంటాను. నేనింక దేన్నైనా తగ్గించుకుంటాను. బట్ ప్రభుతో గడిపే సమయం విషయంలో మాత్రం నేను రాజీ పడను. ప్రభువుకి కావాల్సింది ఎవరంటే ఈ దినాల్లో నాలాంటి స్పీకర్స్ కాదు గానీ, దేవునితో గడిపే సమయం విషయంలో రాజీ పడని విశ్వాసులు కావాలి ప్రభువుకి. ప్రార్థనలో గడపటంలో రాజీ పడనటువంటి వారు. వాక్యాన్ని ధ్యానం చేయటంలో రాజీ పడినటువంటి వారు. వాక్యంతో హృదయాన్ని నింపుకోవటంలో రాజీ పడినటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రభువు ఎదురు చూస్తా ఉన్నారు. రాజీ పడిపోతున్నావా? ప్రతి చిన్నదానికి. ఎక్కడ టైం కట్ చేయొచ్చంటే ప్రేయర్ టైం కొంత కట్ చేసుకుందాంలే. వాక్యాన్ని చదివే టైం కొంత కట్ చేసుకుందాంలే. ఈరోజు మన దేవుడు అర్థం చేసుకునే దేవుడులే. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడులే. అలా నెగెటివ్ సెన్స్‌లోకెళ్ళి మన దేవుణ్ణి డీగ్రేడ్ చేస్తున్నాం మనకు అర్థం కాకుండానే. ఏముందిలే ప్రేమ కలిగిన దేవుడు కదా! అర్థం చేసుకుంటాడు కదా! ఏం ప్రాబ్లమ్ లేదులే అని ఎంత చులకనగా చూస్తున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండి యాటిట్యూడ్‌లో చాలా చులకన నేచర్‌లోకెళ్ళిపోతున్నాం డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే. క్యాజువల్ నేచర్‌లోకెళ్ళిపోతున్నాం. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో అనేది అర్థం చేసుకోవటం పోయి చులకన, క్యాజువాలిటీ, డీగ్రేడింగ్ నేచర్. మన దేవుణ్ణి మనమే డిగ్రేడ్ చేస్తున్నాం. ఎలా ఉంటున్నాం ప్రియ స్నేహితులారా, సహోదర సహోదరులారా? ఆలోచించమని ప్రేమతో బ్రతిమలాడుకుంటా ఉన్నాను. అది మొట్టమొదటి విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రెండోది అక్కడ అదే వచనంలో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు
గలవాడయుండి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడండి? ఒకవేళ ఆ రోజుల్లో ఫ్యామిలీస్‌ని ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఇంటి వారందరితో కూడా భయభక్తులంటే, ఈ రోజుల్లో ఫ్యామిలీ అంటే నేను, నా వైఫ్, నా చిల్డ్రన్స్. కానీ ఆ రోజుల్లో ఫ్యామిలీస్ అంటే, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబాలు గదా! ఆ రోజుల్లో. ఆ ఉమ్మడి కుటుంబాల్లో కూడా తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగింది. ఎలా సాధ్యమైందంటారు ఇతనికిది? మన పిల్లలు మన మాట వినటమే కష్టం. మన పేరెంట్స్ మన మాట వినటమే కష్టం. ఈవెన్ మన వైఫ్ మన మాట వినటమే కష్టం కొన్నిసార్లు. మన హస్బెండ్ మన మాట వినటమే కష్టం. ఇలాంటి కండిషన్‌లో తన ఇంటి వారందరితో కూడా చాలా భయం భక్తి కలిగినోడండి అనంటే, నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఆ మాటని. భక్తి కలిగినోడు అనుంటే. కానీ భక్తి అనేది కాదు అక్కడ రాసింది. భయభక్తులు అని రాశారు. భక్తి అంటే అర్థం ఏంటి? రేపు 25వ తారీఖు క్రిస్మస్ వస్తుంది. కొంతమంది క్రిస్మస్‌ని బేస్ చేసుకొని బాగా తాగి తందనాలాడి డాన్స్‌లేస్తా, "ఏయ్! ఇది మా ఫెస్టివల్. యేసు ప్రభు మా దేవుడు. మా పండగిది. అందుకే మేమిట్టా హ్యాపీగా ఉంటున్నాం" అంటాడు. అది భక్తి. తాగుబోతోడు గూడా మా దేవుడు అంటాడు. మా పండగ అంటాడు. భక్తది. ఒకవేళ కొర్నేలి కుటుంబం వారందరితో చాలా భక్తి కలిగిన, నిష్ట కలిగిన క్రైస్తవుడంటే దాన్ని పెద్ద ఆలోచించేవాడిని కాదు. కానీ అక్కడ రాసిన మాటేంటంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. భయభక్తులు. భయము, భక్తి రెండున్నాయి. ఎలా సాధ్యమైందంటారు? అంటే బహుశా ఫ్యామిలీలో అతను కలిగి ఉన్నటువంటి మాదిరికరమైన జీవితం. ప్రార్థన చేయటం మాత్రమే కాక, ప్రభువా! మా పేరెంట్స్‌ని రక్షించు. నా వైఫ్‌ని రక్షించు. నా హస్బెండ్‌ని రక్షించు. నా చిల్డ్రన్స్‌ని రక్షించు. మా బ్రదర్స్‌ని రక్షించు. మా సిస్టర్స్‌ని రక్షించు. అని ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం మాత్రమే కాక, ప్రార్థనతో కూడిన సరే. ఒక డిసిప్లైన్ లైఫ్‌ని ఆయన కలిగుంటున్నాడు. ఒక డిసిప్లైన్ లైఫ్‌ని కలిగుంటున్నాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని కుటుంబంలో చూపిస్తున్నాడు. చాలా ఇంపాక్టెడ్ లైఫ్‌ని చూపిస్తున్నాడు. అందరిని ఇన్‌స్పైర్ చేసే లైఫ్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇన్‌స్పైర్ చేసే లైఫ్. ఆలోచించేద్దాం ఈ ఉదయకాలం. నా లైఫు బయటోళ్ళని చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుందిలే. వేరాజ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సారీ. సారీ అండి. ఏమనుకోవద్దు. బయటోళ్ళని మన లైఫ్ చాలా ఇన్‌స్పైర్ చేస్తది కొన్నిసార్లు. కానీ మన కుటుంబాన్ని ఇన్‌స్పైర్ చేయగలుగుతుందా? మన ఫ్యామిలీని ఇన్‌స్పైర్ చేయగలుగుతుందా? అర్థం అర్థం చేసుకుందాం ఈ ఉదయకాలం. కుటుంబం అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్షింపబడ్డారా? వాళ్ళని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే అలాంటి ప్రార్థన, అలాంటి పోరాటం,
అలాంటి ప్లానింగ్, అలాంటి ఇంపాక్టెడ్ లైఫ్ నీలో నాలో ఉన్నాయా? కొర్నేలి లైఫ్‌ని స్టడీ చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న దేవుడిని నా కుటుంబం అంతా తెలుసుకోవాలి అనే ఆశ, నా కుటుంబంలో ఏ ఒక్కరు నశించిపోకూడదు అనే తపన, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేవుని తెలుసుకోవాలి అనే డిజైర్, ఇవన్నీ మనకి అక్కడ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు, ఎంత కన్నీరు కార్చుంటాడో, ఎలా చేసుంటాడో తెలీదు కానీ, తన కుటుంబం వారందరితో, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈ మాట నా జీవితంలో, నా కుటుంబంలో సత్యమేనా? ఒకవేళ సత్యమే అయితే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ మన ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే, ఈ నిజ దేవుని దగ్గరికి రాకపోతే, వాళ్ళ గురించి కన్నీరు కార్దాం, రోదన చేద్దాం, అహర్నిశలో ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయటం మాత్రమే కాదు గానీ, అలాంటి ఇంపాక్టెడ్ లైఫ్‌ని, మాదిరికరమైన జీవితాన్ని చూపిద్దాం ఇంట్లో. ఇంట్లో కూడా అలాంటి మాదిరికరమైన జీవితాన్ని చూపించినప్పుడు మాత్రమే మనం చెప్పే మాటల కంటే, మన మాదిరి కలిగిన జీవితమే అనేకులను కదిలిస్తది. ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్‌నైనా అదే కదిలిస్తది. కాబట్టి రెండోది, ఈ మాటలు ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. మూడోది, కుటుంబం గురించినటువంటి విషయాలు రెండోది మాట్లాడాం. మూడోది 22వ వచనం చదువుతుంటే, 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైన శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. యొప్పేకి ముగ్గురు మనుషులను పంపాడు. పేతురు అనే దైవదాసుడిని తీసుకొని రండి బాబు. దేవదూత నాతో మాట్లాడి చెప్పింది. యొప్పేలో చర్మకారుని ఇంట సీమోన్ అనే అతని ఇంట్లో పేతురున్నాడు. అతని దగ్గరికెళ్ళి అతన్ని మీరిక్కడ తీసుకొని రండి అని పంపించాడు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులొచ్చి పేతురుతో చెప్తున్నటువంటి మాటలివి. ఏమని చెప్తున్నారు వాళ్ళు? 22వ వచనం. ఆ మనుషులు, నీతిమంతుడండి ఈయన, దేవునికి భయపడేవాడండి, యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు. కొర్నేలి గురించి వాళ్ళిస్తున్న సాక్ష్యం. మా జాబ్ ఎలాంటిదో మీకు తెలుసు కదండీ! అసలు బెంచీ కింద చేతులు పెట్టే జాబ్ అండి. కరప్షన్‌కి నంబర్ 1 జాబ్ అండి మా జాబు. కరప్షన్ చేయాలంటే ఎంతైనా చేయొచ్చండి మేము. చాలా మంది మా ఆఫీసులో తీసుకుంటారండి. కానీ కొర్నేలి గారున్నారు చూసారా? అమ్మో! ఎంత నీతిపరుడండి ఆయన. సింగిల్ ఎన్‌పీ టచ్ చేయడండి ఆయన. కావాలంటే ఇంకా ఇతరులకు హెల్ప్ చేస్తాడండి. ఎవరన్నా అలా అడుగుతుంటే. మా జాబు భయంకరమైనదైనా, ఆయన ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా ఉంటాడండి. ఆయన నీతిపరుడండి. అలాంటి ఆఫీసర్‌ని మేము చూడలేదండి. అలాంటి డిసిప్లిన్డ్ పర్సన్‌ని మేము చూడలేదండి. అలా జాబ్‌లో నమ్మకంగా ఉండే వ్యక్తిని మేము చూడలేదండి. నీతిపరుడు, నీతిపరుడు. నీతి, నిజాయితీలు కలిగిన వ్యక్తండి. ఒక మాట చెప్పనా? కొర్నేలి ప్రెజెన్స్‌లో చెప్తున్నారా? ఈ మాటలు కొర్నేలి ఆబ్సెన్స్‌లో చెప్తున్నారా? అర్థం చేసుకోండి. కొర్నేలి ఆబ్సెన్స్‌లో చెప్తున్నారు ఈ మాటలు. ఒకవేళ కొర్నేలి ఎదురుగుంటే తెగ పొగిడేయొచ్చు. అసలు మా 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 గురు మా ఆఫీసరు, మా బాసు సూపరు అది ఇది అనొచ్చు. కానీ కొర్నేలి ఆబ్సెన్స్‌లో చెప్తున్నారు ఈ మాటలన్నీ. మన ఆబ్సెన్స్‌లో మన గురించి ఏం మాట్లాడుకుంటారు? మన ఫ్యామిలీ మెంబర్స్.
మన ఆబ్సెన్స్‌లో మన కలీగ్స్ మన గురించి ఏం మాట్లాడుకుంటారు? మన ఆబ్సెన్స్‌లో మన రిలేటివ్స్ ఏం మాట్లాడుకుంటారు? మన నైబర్స్ ఏం మాట్లాడుకుంటారు మన గురించి? ఆయనండి చాలా భక్తిపరుడండి. చాలా నీతి నిజాయితీగా ఉంటాడండి. అబ్బో! ఆ సిస్టర్ గారు చాలా భక్తిపరులండి. మంచి నీతి నిజాయితీ. అసలు వాళ్ళ జాబ్‌లో ఎంత నిజాయితీ అండి వాళ్ళు అని చెప్తున్నారా? దేవునికే మహిమ, దేవునికే ఘనత. మన ఆబ్సెన్స్‌లో అలా కాకుండా వాళ్ళ మీకేం తెలుసులేండి వాళ్ళ గురించి. పైకి అలాగే ఉంటారులే సార్. కానీ మీకేం తెలుసు దగ్గర నుండి చూసే మాకు తెలుస్తదండి. ఈ ఎళ్ళిన ముగ్గురు గూడా ఎవరో తెలుసా? ఆయనకి దగ్గరగా ఉండి ఆయన లైఫ్‌ని స్టడీ చేస్తున్నోళ్ళు. ఈళ్ళు చెప్పొచ్చు అసలేమన్నా. ఆ! ఆయనండి ఆయన అదేలే. పర్లేదులే మంచోడే. చెప్పి చెప్పనట్టు గూడా చెప్పొచ్చు. నెగెటివ్ లైఫ్ గురించి చెప్పి చెప్పనట్టు గూడా చెప్పొచ్చు. కానీ అలా ఏమీ లేదసలిక్కడ. ఎంత స్పష్టంగా ఉందో కదా! నీతిమంతుడు. నీ గురించి, నా గురించి, మన కలీగ్స్, మన నైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఆబ్సెన్స్‌లో వాళ్ళేం మాట్లాడుకుంటారు? ఏం సాక్ష్యం ఇస్తారు? అది చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది దేవునికి భయపడేవాడని సాక్ష్యం చెప్తున్నారు. దాన్ని నేను మళ్ళీ మాట్లాడతాను. మూడోది యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు. యోధా జనులనేది ఇంత స్పెసిఫిక్‌గా రాయాల్సిన అవసరం ఏంటి? అని నేను ఆలోచన చేశా. ప్రజలందరి వల్ల మంచి పేరుందండి అంటే అయిపోయా ఒక సెంటెన్స్‌లో. బట్ యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడనేది రాసారేంటబ్బా! అంటే అర్థం ఏంటంటే నాకర్థమైంది. ఆహ్, యూదులు అన్యుల్ని కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు. యూదులు అన్యజాతికి అసలు పడదు. వాళ్ళతో అసలు మాట్లాడరు. దట్ టూ వీళ్ళు రోమీలు రోమా గవర్నమెంట్‌లో ఉన్న ఒక ఆఫీసర్ ఈయన. రోమ్ యూదుల మీద అధికారిగా ఉన్న రోమీలంటే అసలు పడదిక యూదులకి. చాలా శత్రుత్వం ఉంటది. అసలు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళని. నీచంగా చూస్తారు. ఆహ్, మనం అన్నంలో కూరలో కరివేపాకుని తీసి పక్కన పెట్టినట్టు చూస్తారు. మిగతా వాళ్ళని యూదులు. అలాంటి కండిషన్‌లో ఈయనొక ఆఫీసరు యోధా జనులందరి వల్ల మంచి పేరండి. అంటే బద్ధ శత్రువు దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి కొర్నేలి ఇతను ఆఫీసర్. బద్ధ శత్రువండి. యూదులకి, రోమా అధికారులకి అసలు పడదు. మనకు తెలుసు హిస్టరీ చదివితే. బైబిల్ హిస్టరీలో ఈ మాటలు సత్యం. వాళ్ళు మిగతా వాళ్ళని ఒక కుక్కలాగా లేపోతే అసలు అసహ్యంగా చూస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర గూడా మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఎంత సిన్సియర్ హార్డ్ వర్కరో కదా! ఎంత లైఫ్ ఉందో గదా! ఎంత డిసిప్లిన్ ఉందో కదా! ఎంత ప్రేముందో కదా! ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అక్కడ. సిన్సియర్‌గా పని జేయటం, హార్డ్ వర్క్ చేయటం, డిసిప్లిన్ కలిగి ఉండటం, చాలా ప్రేమను కలిగి ఉండటం, ఇంపాక్టెడ్ లైఫ్‌ని చూపించటం అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఆయన చేసే ధర్మ కార్యాల దగ్గర బహుధర్మం చేసేవాడు అని గూడా ఉంది గదా! నీడీ పీపుల్ కనిపిస్తే ఎంతో చక్కగా వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. హెల్ప్ చేసే దగ్గర
తనకి చేయాలనున్న తన వైఫ్ యాక్సెప్ట్ చేయాలా? పిల్లలు యాక్సెప్ట్ చేయాలా? ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలా? వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టే తను అంత చేయగలిగాడు. అంటే ఎన్ని విధాలుగా ఫ్యామిలీని గూడా చక్కగా మౌల్డ్ చేసుకుంటా వచ్చాడు. మనం ఇతరులకు హెల్ప్ చేయాలి. మనకొచ్చే డబ్బు మనం అనుభవించటమే కాదు. మనకొచ్చే సాలరీ మనం అనుభవించటమే కాదు. పేదలకు కూడా ఉపయోగపడాలి. నీడీ పీపుల్‌కి ఉపయోగపడాలి. లేవీయులకు ఉపయోగపడాలి. అందరికి ఉపయోగపడాలి. పాత నిబంధనలో లేవీయులకి, పేదవారికి, వాళ్ళకి అని ఒక 3 పార్ట్స్‌గా వాళ్ళు చేసుకొని డివైడ్ చేసుకొని ఇవ్వటం జరిగింది. ఈ రోజుల్లో కూడా డివైడ్ చేస్తున్నారు గానీ కొంతమంది టైత్‌నే డివైడ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. టైత్‌ని డివైడ్ చేయటం కాదు. అసలు టైత్ అనేది లేదు కొత్త నిబంధనలో. విస్తరించిన కొలది, అభివృద్ధి చెందిన కొలది నీవు నేను ధారాళంగా ఇవ్వాలని. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఇవ్వాలనేది. ఫ్రంట్ లైన్ చర్చిలు ఇప్పుడు మనందరం గూడా అక్కడి నుంచి వచ్చినోళ్ళమే. ఫ్రంట్ లైన్ చర్చిల నుంచి. ఈ మధ్య వచ్చినియి గానీ, బాప్టిస్ట్ గానీ, లేపోతే బక్సింగర్ ఫెలోషిప్ గానీ, బ్రదరన్స్ గానీ, లేపోతే పెంటెకోస్టల్ గానీ, వీళ్ళందరూ ఎక్కడి నుంచొచ్చారు? ఫ్రంట్ లైన్ చర్చిల్లో నుంచి వచ్చినోళ్ళే వీళ్ళందరూ. ఈ ఫ్రంట్ లైన్ చర్చిలు ఎక్కడి నుంచొచ్చినియి? మిషనరీస్ యొక్క సాక్రిఫిషియల్ లైఫ్‌లో నుంచొచ్చినియి. వాళ్ళు గూడా ఆ రోజుల్లో ఓన్లీ టైత్ వరకే తీసి, ఇంతకు మించి మేము ఇయలేము అని అనుకుంటే, ప్రియ స్నేహితులారా ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు సువార్త నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేది కాదు. చాలులే ఇంక ఇంతకు మించి ఏమిస్తాం. ఇప్పటికే చాలా ఇచ్చాం. అనే దాంట్లో గనక ఉండుంటే మిషనరీసు, అలా అనుకోనుంటే, ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి సువార్త వచ్చేది కాదు. వాళ్ళ మనీని, దేవుడిచ్చిన మనీని పరిచర్య కోసం వెదజల్లారు. నీవు నేను పరిచర్య కోసం వెదజల్లగలుగుతున్నామా? నీడీ పీపుల్ కోసం వెదజల్లగలుగుతున్నామా? బహుధర్మ కార్యాలు చేసే ఆ మనసు ఉంటుందా? ఒకవేళ నువ్వు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? ఇంట్లో వాళ్ళు చేస్తుంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? అందరూ యాక్సెప్ట్ చేస్తేనే ఇది చేయగలం. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆలోచించేద్దాం ఈ ఉదయకాల సమయం. దేవుని వాక్యపు వెలుగులో ఈ మాటలు ఆలోచించమని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ప్రేమతో మనం చేస్తాం. కాబట్టి ఎంత ఇంపాక్టెడ్ లైఫ్‌ని ఫ్యామిలీలోను, పొజిషన్‌లోను అంటే జాబ్‌లోను తను ఎంత ఇంపాక్టెడ్ లైఫ్ ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన సమాజాన్ని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. జాబ్‌లో ఉన్న వాళ్ళని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన మనీ అనేకులకు ఉపయోగపడాలి. బహుశా నేను ఈ మాట అంటాను. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు గాని. నీ దగ్గర, నా దగ్గర ఉన్న సమృద్ధి నీవు, నేను ఉన్న ప్లేస్‌లో ఇంకా సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడాలి. ఉపయోగపడాలి. మిషనరీసు అలా సాక్రిఫిషియల్‌గా ధారాళంగా ఇచ్చారు కాబట్టే దేశ సరిహద్దులు దాటి సువార్త మన దగ్గరికొచ్చింది. ప్రియ స్నేహితుడా, సహోదరి ఇలాంటి సాక్రిఫిషియల్‌గా నువ్విచ్చే దాన్ని బట్టి మినిస్ట్రీ సరిహద్దులు దాటి వెళ్ళిపోతా ఉంటది. సరిహద్దులు దాటి వెళ్ళిపోతా ఉంటది. బహుశా కొన్నిసార్లు మనం బిగబట్టిన దాన్ని బట్టి సువార్త జరగాల్సినంత జరగట్లేదేమో. పరిచర్య వ్యాప్తి చెందాల్సినంత చెందట్లేదేమో. దానికి రేపు నువ్వు నేనే లెక్కప్ప చెప్పాలి. బాబు నీ దగ్గరున్న సమృద్ధితో ఇదిగో వీళ్ళందరూ సువార్త చెప్పాలి అనేది నా ప్లాన్. అందుకే నీకు ఈ మంచి పొజిషన్ ఇచ్చాను.
సహజంగా అందుకే ఈ మంచి పొజిషన్‌లో నిన్నుంచాను. కానీ నువ్వేమో ఆ ప్రివిలెజెస్‌నే అనుభవించావు గానీ, నువ్వు దానికి తగిన విధానంలో సువార్త అయితే నువ్వు ప్రకటించలేదని ఒకవేళ ప్రభు కొర్నేలి లైఫ్‌ని పక్కన బెట్టి, రేపు నిన్ను నన్ను జడ్జ్ చేస్తారేమో అర్థం చేసుకున్నా. చివరగా 24 వచనం ఇలా రాయబడింది. మరునాడు వారు కైసరులో ప్రవేశించి, అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. అనేకులు కూడి ఉండుట, అనేకులు కూడి ఉండుట, అనేకులు కూడి ఉండుట కదా! బంధువులు, ముఖ్య స్నేహితులు. ఇంత బిజీగా ఉండే పర్సను ఎలా సాధ్యమైందండి ఇది? ఎలా సాధ్యమైందంటారు? అసలు కనీసం ఆలోచనన్నా వచ్చిద్దా కొంతమందికి? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు నశించిపోకూడదు. నా ఫ్రెండ్స్ నశించిపోతున్నారు. నా బంధువులు నశించిపోతున్నారు. వీళ్ళ కోసం నేను తప్పనిసరిగా సువార్త వినిపించాలి వీళ్ళకి. నశించిపోతున్న ఆత్మల పట్ల అతనికున్న హృదయ వేదన. నశించిపోతున్న ఆత్మల పట్ల తనకున్న హృదయ వేదన. నేను రక్షింపబడ్డాను. మంచి సాలరీ వస్తుంది. నేను, నా కుటుంబం హాయిగా ఉన్నాం. నా ఫ్యామిలీ గూడా రక్షింపబడింది. నాకేంటండి ఇంకా? అని అనుకున్నాడా? అని అనుకున్నాడా? ఇంకో విషయం చెప్పనా? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో దీన్ని అర్థం జేసుకోవాలంటే, ఆ రోజుల్లో ఈయన ఎంత రిస్క్ జేసాడో మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. ఆ రోజుల్లో రోమీయులు యూదుల పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉండేది మీరు ఆలోచించేయండి మీ మనసులో. రోమా అధికారులకి, రోమన్ గవర్నమెంట్‌కి, రోమన్ ఎంపరర్స్‌కి యూదుల పట్ల, క్రైస్తవుల పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? బహుశా 1 ఆర్ 2 వర్డ్స్‌లో ఈ మాటలు చెప్పాలంటే, క్రైస్తవులందరినీ మొదటి శతాబ్దంలో ఈ మాటలన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు, క్రైస్తవులందరినీ ఒక స్టేడియంలోకి వదిలి, బాగా ఆకలిగొన్న పులుల్ని, సింహాల్ని వదిలేవాళ్ళు. అవి క్రైస్తవులందరినీ ఎముకలతో సహా తినేస్తా ఉంటే, నవ్వుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు రోమన్ ఎంపరర్స్. స్టేడియంలో మొద్దులు కట్టేసి, నిప్పంటించి, ఆ వెలుగులో వీళ్ళు విందులు చేసుకునేవాళ్ళు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ కూడా, నీకు 10 దినములు శ్రమ కలుగును అని అంటాడు. అంటే 10 మంది క్రూరమైనటువంటి, అతి క్రూరమైనటువంటి రాజులొస్తారు. ఆ తర్వాత మామూలుగానే ఉంటాది. నువ్వు కొంతకాలం సహించాలి అని చెప్తాం. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాటలు ఆలోచించాలండి. క్రైస్తవుల పట్ల అంత క్రూరంగా ఉండేటువంటి రోమన్ ఎంపరర్స్ మధ్యలో ఒక హైలీ పొజిషన్‌లో ఉన్న ఎంప్లాయీ అయ్యుండి ఎంత పని జేస్తున్నాడో కదా ప్రభు కోసం. కొన్ని సార్లు
క్రైస్తవుల్ని అని చెప్పుకోవటానికి సిగ్గుపడిపోతాను. భయపడిపోతాను. నా జాబ్ పోయిద్దేమో, నా ప్రమోషన్ పోయిద్దేమో, నా రిలేషన్స్ బ్రేక్ అవుతాయేమో, తక్కువ కులస్తులు అని అనుకుంటారేమో, డీగ్రేడ్ చేసి మాట్లాడతారేమో, ఇంకా ఏవేవో కారణాలను బట్టి క్రైస్తవులు అని చెప్పుకోవటానికి భయపడిపోతారు. సీ ద కొర్నేలి లైఫ్. ఎంత ఛాలెంజ్డ్‌గా ఉన్నాడో మనకి. నిన్ను నన్ను ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడో ఈరోజు. ఎవరికీ భయపడలా. ఎంత క్రూరులైన రోమన్ ఎంపరర్స్ ఉన్నప్పటికీ తను చేయాల్సిన పని విషయంలో ఏమాత్రం వెనకంజ వేయలేదు. ప్రియ స్నేహితుడా, సహోదరి, నువ్వు దేవుని పని చేస్తున్నావు. కానీ చెయ్యవలసినంతగా చేస్తున్నావా? నీ ద్వారా ప్రభు ఆశించినంతగా జరుగుతుందా? నీ నుంచి దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా జరుగుతుందా? ఏదో రొటీన్‌గా జరగాల్సింది. ఏదో చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నావా? అర్థం చేసుకుందాం ఈ ఉదయకాలం దేవుని వాక్యపు వెలుగులో. కొర్నేలి అందుకే ఇందాక ఆ మాటను మళ్ళీ నేను చెప్తానన్నా. దేవునికి భయపడేవాడు. కొర్నేలి లైఫ్‌లో దేవునికి భయపడటం మాత్రమే తెలుసు. అధికారులను గౌరవిస్తాడు. అధికారులకు రెస్పెక్ట్ ఇస్తాడు. బట్ అధికారి కంటే దేవునికి ఎక్కువ భయపడతాడు. మన జీవితంలో దేవుని కంటే అధికారికి ఎక్కువ భయపడతాం. ఆత్మను, దేహాన్ని చంపే దేవునికి భయపడాలి గానీ, దేహాన్ని మాత్రమే చంపే వాళ్ళకి భయపడితే ఎట్టండి మనం? అయ్యో! గవర్నమెంట్. అమ్మో! ఆర్ఎస్ఎస్ వోళ్ళు. అమ్మో! వాళ్ళు ఇలా చేసేస్తున్నారు. నేనంటాను, ఆది సంఘం అనుభవించినటువంటి హింసలు ఈ రోజుల్లో ఉన్నయా? మన దగ్గర ఉన్నయా అంతగా? అంతగా ఇంకా రాలా దేవుని కృపను బట్టి. ఏదో నార్త్‌లో కొన్ని ప్లేసెస్‌లో మేబీ జరుగుతా ఉండొచ్చు. జరుగుతున్నాయి కొన్ని ప్లేస్‌లో. బట్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అలాంటి పరిస్థితులు మనకింకా రాలేదు. కానీ ఎలా చేస్తున్నాం దేవుని పరిచర్య? దేవుడు నాకిచ్చిన ఒక మంచి అవకాశం. ఈ అవకాశం పోతే నాకు మళ్ళీ రాదు. నేను ఎంత స్ప్రెడ్ జేయాలో అంత గాస్పెల్‌ని ఇప్పుడే స్ప్రెడ్ జేయాలి. సమయం ఉన్నప్పుడే చేయాలి. ఈ టైం పోతే మళ్ళీ నాకు రాదు. అన్న తపనతో పట్టుదలతో చేయగలుగుతున్నామా? ఒకవేళ అలా చేయగలిగితే దేవునికే మహిమ, దేవునికే ఘనత. తర్వాత వీళ్ళందరిని పిలుచుకున్నాడు అంటలో నాకు ఇంకో మాట ఏమర్థమవుతుందంటే, ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడో. బంధువులతో, ఫ్రెండ్స్‌తో వాళ్ళు పిలవగానే అనేకులొచ్చేసారంటే, వాళ్ళందరితో మంచి రిలేషన్స్. ఇంట్లో తన ఇల్లు ఒక సువార్త కేంద్రం అయిపోయింది. ఒకవేళ ఈ విషయం రోమా ఎంపరర్స్ తెలిస్తే తను బతుకుతుడా? తన జాబ్ ఉంటదా? నా జాబ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నేను చచ్చిపోయినా పర్లేదు. నా ద్వారా కొంతమందికి ఈ నిజ దేవుడెవరో పరిచయం అయితే నాకదే చాలు. నాకదే చాలు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆలోచన చేద్దామా? ఎవరెవరికో భయపడిపోతున్నావా? ఏదో చేస్తారని భయపడిపోతున్నావా? ఏమి చేయలేరు. అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. దట్టు మనకి పైన దేవుని హస్తం మనపై ఉండిద్ది. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఎవరు ఏది చేయలేరు. చేయాలని ప్రయత్నం చేయొచ్చేమో గాని చేయలేరు. నేనంటాను, దేవుడిచ్చిన జాబ్ లేనప్పుడేమో, ప్రభువా ఒక జాబ్ ఇయ్యయ్యా.
ప్రభు ఒక జాబ్ ఇయ్యయ్యా. అసలు నీ కోసం అలా బ్రతుకుతా, ఇలా బ్రతుకుతా, అలా సేవ చేస్తా, ఇలా సేవ చేస్తా, అసలు అద్భుతంగా ఉంటా అని జాబ్ లేనప్పుడు ప్రార్థన చేసి ఉంటాం. జాబ్ వచ్చిన తర్వాత ఈ మాటలు నిజమేనా? నీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఈ మాటలు నిజమేనా? ప్రమోషన్ వచ్చిన తర్వాత కొంతమంది దేవుని బిడ్డని చెప్పుకోవటానికి కూడా భయపడిపోతారు. బ్రదరు గవర్నమెంట్ అలా ఉంది కదా! మనం కొంచెం వైస్‌గా ఉండాలి కదా బ్రదరు అని అంటారు. సీ ద కొర్నేలియస్ లైఫ్. అర్థం చేసుకుందాం ఈ ఉదయకాలం. ఆయన నిన్ను నన్ను ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడిచ్చే ప్రమోషన్స్‌ని, ప్రివిలేజెస్‌ని అనుభవించడం మాత్రమే కాదు. ఆ పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈ నిజ దేవుడిని పరిచయం చేయాలి నీవు నేను. ఒకవేళ ఆ నిజ దేవుడిని నేను పరిచయం చేయలేకపోతే నా పొజిషన్‌లో నేను ఫెయిల్ అయ్యాను అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటల్ని ఆలోచన చేద్దామా? దేవుని వాక్య వెలుగులో. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నామా? చక్కటి సువార్తను స్ప్రెడ్ చేయగలుగుతున్నామా? అనేకులు రక్షింపబడాలనే తపన, ఆ డిజైర్ ఉందా? దానికోసం అహర్నిశలు ప్రార్థించి పనిచేసే వారిగా ఉంటున్నామా? ఒకవేళ అలా ఉంటే దేవునికే మహిమ. ఒకవేళ అలా లేకపోతే దేవునికే భయపడి వారు మాత్రమే ఈ పని చేయగలరు. కాబట్టి ఆలోచన చేద్దాం దేవుని వాక్య వెలుగులో. ఈరోజు 4 విషయాలు. వ్యక్తిగతంగా దేవునితో ఎంత చక్కటి సమయాన్ని గడుపుతున్నాడో, కుటుంబంగా అందరూ కలిసి దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నారు, ఆఫీసులో ఎంత మంచి టెస్టిమనీ కలిగినటువంటి వ్యక్తో, సువార్త ప్రకటించే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయనటువంటి వ్యక్తిగా మనకు అనిపిస్తున్నాడు. ఒక సత్యం ఏంటంటే ఇప్పటికే ఆయన మారుమనసు పొందల. పేతురు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. మరి ఎలా అండి ఇప్పుడు దాకా చాలా గొప్ప విషయాలు చెప్పారు ఆయన గురించి అనంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనంటే, అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది ధర్మశాస్త్రం. యేసు ప్రభు గురించిన విషయాలు పెద్ద తెలీదు. తెలిసిన కొద్దిలో నమ్మకంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి తీసుకెళ్ళాడు. సర్వసత్యంలోనికి నడిపించాడు. తెలిసిన కొద్దిలో నమ్మకంగా లేకపోతే సర్వసత్యంలోనికి తీసుకెళ్ళేవాడు కాదు. ప్రియ స్నేహితుడా, సహోదరి, డిసెంబర్ 31 నైట్, జనవరి 1 ఎన్ని రకాల నిర్ణయాలు చేస్తావో కదా! ఎన్ని సార్లు ప్రభువా 2023 అంతా మీకోసం సరిగా చేయలేకపోయానయ్యా. సరిగా నడవలేకపోయానయ్యా. ఇలా ఉందామనుకోని చేయలేకపోయానయ్యా. ఉండలేకపోయాను ప్రభువా. దయతో నన్ను క్షమించయ్యా. మళ్ళీ ఇంకొక నెలలో వస్తుంది డిసెంబర్ 31. మళ్ళీ చేద్దాం అదే ప్రార్థన. మళ్ళీ అదే ప్రార్థనలు కంటిన్యూ చేద్దామా ప్రతిసారి? మార్పుండదా? కొంతైనా మార్చుకోమా? కొంతైనా ప్రయాసపడొద్దా ప్రభు కోసం? కొంతైనా అహర్నిశలు ప్రయత్నం చేయొద్దా నశించిపోతున్న ఆత్మల కోసం? ఒక డిసిప్లైన్డ్ లైఫ్ వద్దా మనకి? దేవునితో ఏది ఏమైనా నా దేవునితో గడిపే సమయం విషయంలో రాజీ పడను అనే తృష్ణ, తపన, ఆ డిజైర్ మనలో ఎక్కువవుతుందా రోజు రోజుకి? తగ్గిపోతుందా? ఏది ఏమైనా నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ అంతటితో మేము ప్రభు సన్నిధిలో కనపడాలి. బ్రదరు, చిల్డ్రన్స్ మాట వింటలేదు బ్రదరు. మా పిల్లలు అసలు మా మాట లెక్క చేయట్లేదు బ్రదర్. ఏం లెక్క చేస్తారు? వాళ్ళకి ఏది అవసరమో కాకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసావు కదా! అవసరం లేనివి కూడా ఇచ్చేస్తావు కదా! ఒకప్పుడు ఇచ్చావు, ఇప్పుడు అనుభవించాలి. తప్పదు. ఏది అవసరమో అది ఇద్దాం. వాళ్ళ డిజైర్స్ అన్ని మనం తీర్చొద్దు. అవసరాలు తప్పనిసరి తీర్చాలి. కాబట్టి అర్థం చేసుకుందాం. దేవుని పిల్లల్ని ప్రేమించటం మంచిది.
వాక్యానికి వ్యతిరేకులయ్యేంతగా ప్రేమించొద్దు. వాక్యాన్ని తృణీకరించేంతగా ప్రేమించొద్దు వాళ్ళని. వాళ్ళని శిక్షించడం కూడా నేర్చుకోవాలి మనం. అర్థం చేసుకుందాం ఈరోజు. ఈ మాటల వెలుగులో ఆయన ఎంత మంచి టెస్టిమనీ కలిగి ఉంటున్నాడు. నీ నా ఆఫీసర్స్, నీ నా కలీగ్స్, నీ దగ్గర నా దగ్గర పనిచేసే సబార్డినేట్స్ ఇలాంటి సాక్ష్యాన్ని, మన ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి సాక్ష్యాన్ని మన గురించి చెప్పగలరా? నశించిపోతున్న వారి పట్ల ఇలాంటి హృదయ భారం, వేదన, దిగులు ఉందా? ఏది ఏమైనా నా ఫ్రెండ్స్‌కి నేను సువార్త వినిపించాలి. నా రిలేటివ్స్‌కి వినిపించాలి. ఇదిగో వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకోవాలి. ఇశ్రాయేలీలు రోమీయులతో చెప్తా ఉంటాడు 10వ అధ్యాయంలో. ఇశ్రాయేలీలందరూ దేవుని నమ్ముకోవాలని నా హృదయాభిలాష, నా ప్రార్థన అయ్యున్నది అంటాడు పౌలు గారు. కాబట్టి ఆలోచన చేద్దామా ఈ ఉదయకాల సమయం. ఇలాంటి తపనతో మనం అనేకులు ప్రభు దగ్గర నడిపించే గొప్ప సాధనాలుగా ఉండాలని తెలిసిన కొద్దిలో మనం నమ్మకంగా ఉందాం. ఎన్ని తెలుసో మనకి, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటా ఉన్నాం. ఆ కొద్దిలో మనం ఉండే నమ్మకాన్ని బట్టి దేవుడు ఇంకా సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు. ఒకవేళ మనకి కొన్ని విషయాలు నేర్పట్లేదంటే ఆయన నేర్పిన విషయాల్లో మనం జాగ్రత్తను పాటించట్లేదేమో. అందుకే మనకి ఇలా అవుతా ఉందేమో. అర్థం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ మాటలన్నిటిని ఆలోచన చేస్తూ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ అయ్య గారు. చాలా చక్కని వర్తమానాన్ని కొర్నేలి జీవితం ద్వారా మీరు మాకు అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దయచేసి అందరూ మరి వాక్యాన్ని విన్నాం కదండి. సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాక్యపు వెలుగులో మనం అందరం సరిచేసుకుందాము. మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పైడి గారు ఉన్నట్లయితే వారిని కోరుతున్నానండి. పైడి గారు వారు సిద్ధంగా లేనట్లయితే బ్రదర్ జామి రవికుమార్ గారు. డాక్టర్ స్వరూప్ గారి మేనల్లుడికి కొద్దిగా బాగాలేదండి. లంగ్స్ లో నీరు చేరిందని చెప్పారు. తను సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు. వారు కూడా సిద్ధంగా లేకపోతే పాస్టర్ కాలేబ్ గారు. ప్రైజ్ అమ్మా, కొంచెం టెక్నిక్ ప్రాబ్లం. చేయండి సార్, చేయండి. ఓకే. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ప్రభా నాయన, ఇంతవరకు నాయన మీ యొక్క వాక్యము ద్వారా తండ్రి ఎన్నో హెచ్చరికలైనటువంటి మాటలు తండ్రి ప్రభా మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకోవడానికి ఇదిగో తండ్రి ప్రభా ఈ లోకంలో ఇదిగో తండ్రి ప్రభా మేము ఏ విధంగా జీవించాలి తండ్రి, ఏ విధంగా నమ్మకం ఉన్న జీవితాన్ని విషయమే తండ్రి మీరు మాట్లాడడం స్తోత్రం తండ్రి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. విన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా ఆశ్రయించబడి తండ్రి ప్రభా ఈ దినమంతా తండ్రి ఆయన నీ యొక్క పరిచర్యలు ప్రభా, నీ సేవలు ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థన తండ్రి మా జీవితాలను మార్చగలరు. ప్రార్థన తండ్రి ప్రభా పరిచర్య ఇదిగో తండ్రి మరి తండ్రి ధర్మ కార్యములు ఈ విషయములన్నిటిని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ఉదయకాలం స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదిగో తండ్రి ప్రభా మరి చెప్పిన నీ దాసులను ప్రభా మరి దీవించండి, ఆశీర్వదించండి
వారిని ఇంకా తండ్రి ప్రభ సేవలో గొప్పగా బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, మా తండ్రి ప్రభ ఈ దినమున తండ్రి ప్రభ మా పరిచయలో, మా యొక్క కార్యక్రమంలో, మా సేవలో తండ్రి ప్రభ మీరు తండ్రి ప్రభ మరి ఈరోజు తండ్రి తోడ్పడమని, మరి ప్రభ ఎవరెవరి పనులకు వెళ్ళాలనుకుంటున్నారో తండ్రి ప్రభ వారి పనులన్నీ ఆస్వాదించండి తండ్రి. వారి వృత్తిపరమైన పనులు తండ్రి ప్రభ వారికి ఉన్న ప్రతి వనరులను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభ మరి ఇంత తండ్రి యొక్క ప్రార్థన ముగింపు పడుతుండగా ప్రభ మీ పనులకు ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని మా ప్రభ నేసే పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మమ్మల్ని శోధన పీడించి తప్పించు. ఎందుకనగా రాజ్యం నిరంతరం మీరే నిరంతరం ఉన్నారు. మీరే. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డలంతటితోనూ మరి మనకు రాలేకపోయినట్టు ప్రార్థన సకల జనుల మీద అందరి మీదను ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. 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 వందనాలయ్య గారు. వందనమ్మ. ప్రార్థించిన కాళీబాబు గారికి, వాక్యం అందించిన ఎలీషా బాబు గారికి ప్రత్యేక వందనాలండి. మరి ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి శోభారాణి గారి పాపది 17th మ్యారేజ్ ఉందండి. దయచేసి అందరూ గమనించండి. ప్రార్థన చేయండి. అట్లాగే మీకేమన్నా దేవుడు ప్రేరేపిస్తే ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయొచ్చండి. తమ్ముడు జాన్సన్ నంబర్‌కి మీరు పంపించొచ్చు. మరి అవసరతలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాము. రాబర్ట్ జేమ్స్ అయ్య గారి గురించి మర్చిపోకుండా అనుదినము దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. లేట్ అయినా సరే కంపల్సరీ పెడతారు. దయచేసి మీరు యూట్యూబ్‌లో కూడా వీటిని చూడొచ్చండి. యూట్యూబ్‌లో బాబీ రత్నాకర్ అని గాని, వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు ఈ వాక్యాలు మరొకసారి కూడా వినొచ్చండి. అందరికీ వందనాలండి. ముగించుకుందాం. హావ్ ఎ నైస్ డే అండి.